మూడు బ్యారేజీల్లో ఉపయోగించిన సీక్రెట్ ఫైల్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలో నీటిని నిల్వ చేయడం సురక్షితం కాదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం ఆయా బ్యారేజీల బేస్మెంట్లు పనికిరావని, వాటిలో నీటిని నిల్వ చేస్తే బ్యారేజీలు కొట్టుకుపోయే ప్రమాదం ఉందన్నారు. అలాంటి పరిస్థితి వస్తే భద్రాచలం సహా 44 గ్రామాలు ముంపుకు గురయ్యే అవకాశం ఉందంటూ హెచ్చరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నీటిపారుదల శాఖపై భారీ అప్పులు మోపి కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసిందని మంత్రి ఆరోపించారు. which is the apex body created by an act of parliament and ఆ మూడు బ్యారేజీల్లో ఉపయోగించిన సీక్రెట్ పైల్ ఫౌండేషన్ డిఫెక్టివ్ గా ఉంది, వాటర్ స్టోరేజ్ చేయడానికి వీలు లేదు అని చాలా స్పష్టంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, which is the apex body created by an act of parliament and consisting of the highest experts in the country, has said ఈ మూడు బ్యారేజీలు ఫౌండేషనే ఇది అనుమానాస్పదంగా ఉంది, సస్పెక్ట్ గా ఉంది, ఇది విస్తృతమైన టెస్టింగ్, రిహాబిలిటేషన్ చేయాలి, ఉదాహరణకి అన్నిటికీ స్టిల్లింగ్ బేసింగ్ పెంచాలి, ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా ఆ బ్యారేజీలు ఉపయోగించలేము అని స్పష్టంగా ఇచ్చిండ్రు. ఇప్పుడు జాతీయ అంతర్జాతీయ ఎక్స్పర్ట్స్ ఏమో బ్యారేజ్ ఉపయోగించలేము, కూలిపోతుండొచ్చు, ఉదాహరణకి మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోతే కింద 44 ఊర్లు కొట్టుకపోతాయి, ఆ మూడు బ్యారేజీల్లో ఉపయోగించిన సీక్రెట్ పైల్ ఫౌండేషన్ డిఫెక్టివ్ గా ఉంది, వాటర్ స్టోరేజ్ చేయడానికి వీలు లేదు అని చాలా స్పష్టంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, which is the apex body created by an act of parliament and consisting of the highest experts in the country, has said ఈ మూడు బ్యారేజీలు ఫౌండేషనే ఇది అనుమానాస్పదంగా ఉంది, సస్పెక్ట్ గా ఉంది, ఇది విస్తృతమైన టెస్టింగ్, రిహాబిలిటేషన్ చేయాలి, ఉదాహరణకి అన్నిటికీ స్టిల్లింగ్ బేసింగ్ పెంచాలి, ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా ఆ బ్యారేజీలు ఉపయోగించలేము అని స్పష్టంగా ఇచ్చిండ్రు. ఇప్పుడు జాతీయ అంతర్జాతీయ ఎక్స్పర్ట్స్ ఏమో బ్యారేజ్ ఉపయోగించలేము, కూలిపోతుండొచ్చు, ఉదాహరణకి మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోతే కింద 44 ఊర్లు కొట్టుకపోతాయి, ఆ మూడు బ్యారేజీల్లో ఉపయోగించిన సీక్రెట్ పైల్ ఫౌండేషన్ డిఫెక్టివ్ గా ఉంది, వాటర్ స్టోరేజ్ చేయడానికి వీలు లేదు అని చాలా స్పష్టంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, which is the apex body created by an act of parliament and consisting of the highest experts in the country, has said ఈ మూడు బ్యారేజీలు ఫౌండేషనే ఇది అనుమానాస్పదంగా ఉంది, సస్పెక్ట్ గా ఉంది, ఇది విస్తృతమైన టెస్టింగ్, రిహాబిలిటేషన్ చేయాలి, ఉదాహరణకి అన్నిటికీ స్టిల్లింగ్ బేసింగ్ పెంచాలి, ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా ఆ బ్యారేజీలు ఉపయోగించలేము అని స్పష్టంగా ఇచ్చిండ్రు. ఇప్పుడు జాతీయ అంతర్జాతీయ ఎక్స్పర్ట్స్ ఏమో బ్యారేజ్ ఉపయోగించలేము, కూలిపోతుండొచ్చు, ఉదాహరణకి మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోతే కింద 44 ఊర్లు కొట్టుకపోతాయి, ఆ మూడు బ్యారేజీల్లో ఉపయోగించిన సీక్రెట్ పైల్ ఫౌండేషన్ డిఫెక్టివ్ గా ఉంది, వాటర్ స్టోరేజ్ చేయడానికి వీలు లేదు అని చాలా స్పష్టంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, which is the apex body created by an act of parliament and consisting of the highest experts in the country, has said ఈ మూడు బ్యారేజీలు ఫౌండేషనే ఇది అనుమానాస్పదంగా ఉంది, సస్పెక్ట్ గా ఉంది, ఇది విస్తృతమైన టెస్టింగ్, రిహాబిలిటేషన్ చేయాలి, ఉదాహరణకి అన్నిటికీ స్టిల్లింగ్ బేసింగ్ పెంచాలి, ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా ఆ బ్యారేజీలు ఉపయోగించలేము అని స్పష్టంగా ఇచ్చిండ్రు. ఇప్పుడు జాతీయ అంతర్జాతీయ ఎక్స్పర్ట్స్ ఏమో బ్యారేజ్ ఉపయోగించలేము, కూలిపోతుండొచ్చు, ఉదాహరణకి మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోతే కింద 44 ఊర్లు కొట్టుకపోతాయి,